ఉస్నాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళలు, యువత, కార్మిక, కర్షక వర్గాల ప్రజలతో కలిసి నామినేషన్ వేసేందుకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి ఓటర్ మహాశైలిని విజ్ఞప్తి చేశారు. అనంతరం నామినేషన్ వేశారు. వీరి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు మంజులారెడ్డి, లక్కిరెడ్డి, తిరుమల, దొడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోనల్లో అడవి తల్లి గుండె
ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు, కిషన్ రెడ్డి గారి ఆజ్ఞల మేరకు, బండి సంజయ్ గారి ఆజ్ఞలతో, ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికై కంకణబద్దులై ఈ రాష్ట్రంలో కూడా ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కేవలం ఒక బీసీ ముఖ్యమంత్రి అనే కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి డబుల్ ఇంజన్ సర్కార్ ఎంతో అవసరము. మనం చూస్తూ ఉన్నాం దేశం మొత్తంలో ఎక్కడెక్కడనైతే భారతీయ జనతా పార్టీ స్థానికంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, అక్కడక్కడ అభివృద్ధి పరుగులెత్తుతున్నది. కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆకాంక్షతో మరి భారతీయ జనతా పార్టీ టికెట్ ప్రయత్నించడం జరిగింది. అందులో భాగంగా చాలామంది ఆశావాహులు ఉన్నా కూడా అందరూ ఇవాళ ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున పెద్ద మనసుతోని మరి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఈ ప్రాంతంలో గెలుపు కోసానికి కృషికి వచ్చేసిన నా తోటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే కాలంలో ఖచ్చితంగా హుస్నాబాద్ గడ్డ పైన కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం.